గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా దేవుడి యొక్క మాటల్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మీరందరూ కూడా ఈ వాగ్దానాల ద్వారా విని విశ్వసించి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడుతున్నాయని నేను ఎంతగానో నమ్ముతున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు మనకి ఇవ్వబడిన దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము మనం చదువుకుందాం. కోట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురుపు చెట్లైనను, దానిము చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన హగ్గై ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలందరిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ మాటలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసినట్లయితే వారి జీవితంలో ఏమి కలిగి ఉందంటే లేమి కలిగి ఉంది. కష్టకాలంలో ఉన్నారు. ఆర్థికంగాను శారీరకంగాను అన్ని విషయాల్లో నష్టపోయిన వారిగా ఉన్నారు. ఆనాడు వారికి ఎక్కువగా సంపద ఏదైనా ఉందంటే అది కొట్లలో ధాన్యం ఉంచుకోవడమే. ధాన్యం విస్తారంగా ఉంటే వారు కోటేశ్వరులతో సమానం. విస్తార ధాన్యము, పొలాలు, అంజురపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లతోటి వారు గాని కలిగి ఉంటే గనక వారు అధికంగా ధనవంతులని చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పంట పొలాలు కలిగిన వ్యక్తులు, కానీ ఫలము లేదు. ప్రతి సంవత్సరం పంట వేస్తున్నారు కానీ అది కరువుతో ఉన్న పరిస్థితి అయిపోయింది. వారికి పంట ఫలితము రావట్లేదు. వారు ప్రతి సంవత్సరము ద్రాక్ష చెట్లు వేస్తున్నారు కానీ ద్రాక్ష పళ్ళు రావట్లేదు. ఇంకా వారు అంజూరపు చెట్లు అధికంగా ఉన్నాయి. కానాను దేశం అంటేనే అంజూరపు చెట్లతో నింపబడిన దేశం. కానీ అంజూరపు తోటలు అన్ని ఉన్నప్పుడు కూడా అంజూరపు పళ్ళు దొరకట్లేదు. దానిమ్మ చెట్లు ఉన్నాయి కానీ, దానిమ్మ తోటలు ఉన్నాయి కానీ దానిమ్మకాయలు పండట్లేదు. వారికి అన్నీ ఉన్నాయి కానీ ఫలితము లేదు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో కొన్ని కలిగి ఉంటారు కానీ ఫలితాలు ఉండవు. వారి పంట పొలాలే కానీ, ఉద్యోగాలే కానీ, వ్యాపారాలే కానీ, చేతి పనులే కానీ, చదువులే కానీ అన్నీ కలిగి ఉంటారు కానీ ఫలము చూడలేకపోతున్నారు. కష్టముతో వేదన పడుతున్నారు. ఎంత ప్రయాసపడుతున్నాను, ఫలితం లేదు అని ఎంతో వేదన పడుతున్నారు. దేవుడు అందుకే ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీ కొట్లలో ధాన్యము నింపబడుతుంది. విత్తనమైతే నూరంతలుగా ఫలము పొందుకుంటారు ఇస్సాకు వలె. మీ యొక్క ద్రాక్ష పళ్ళు విస్తారంగా వస్తాయి, మీ అంజురు పళ్ళు విస్తారంగా వస్తాయి, దానిమ్మ పళ్ళు విస్తారంగా వస్తాయి, ఒలివ చెట్లు పళ్ళు కూడా విస్తారంగా వస్తాయి. దీవించబడతారు. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెను. ఆశీర్వాదకర్తలుగా దేవుడు చేయను. ఈ వాగ్దానం నమ్మి ప్రార్థన చేయని. ఒకప్పుడు పూర్వం మా స్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మారబోతున్నాయి. మా స్థితులు, మా పరిస్థితులు మారబోతున్నాయని ఆ భక్తుడు ప్రార్థన చేసినట్టుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ యొక్క పరిస్థితులు, మీ స్థితిగతులు అన్నీ కూడా మారుస్తారు. నమ్మండి, విశ్వసించండి. లేమిలో ఉన్న మన జీవితంలో సమృద్ధిగా దేవుడు ఇస్తారు. మనల్ని ఆశీర్వాదకర్తలుగా దేవుడు చేస్తారు. ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెదను అని దేవుడు మాటలు సెలవిస్తుంది. ఖచ్చితంగా దేవుడు ఈ మాటలు మన జీవితంలో నెరవేరుస్తాడు. మరి వాగ్దానం విన్న మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తారా? ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఇది మొదలుకొని మీ జీవితంలో గొప్పగా మిమ్మల్ని ఆశీర్వాదకర్తలుగా చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, పొట్లలో ధాన్యం లేకపోయినప్పటికీ, ద్రాక్ష పళ్ళు లేకపోయినప్పటికీ, అయ్యా అతన్ని అంజురపు చెట్లు నాయన, ఒలివ చెట్లు అయ్యా లేకపోయినప్పటికీ నాయన, నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించదని నువ్వు సెలవిచ్చిన మాటని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఏకీభిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ నామాన మహిమపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం విన్న మీరు మీ మట్టికే కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలు చేయను గాక. ఆమేన్.